సరేనన్నా, ఇక ఈ విషయం గురించి మీరేం బాధపడకండి. మేము వెళ్ళి ఆయనతో మాట్లాడి పరిష్కారం కనుక్కొని వస్తాం. అవునరా, ఉదయం నుంచి మహాలక్ష్మి శంకరం కూడా కనపడట్లేదు. ఎక్కడికెళ్లారు? ఎక్కడికి వెళ్తారు అత్తయ్య? అన్నయ్య వదిన కలిసి ఏదైనా గుడికి వెళ్ళుంటారు. కనీసం ఒక మాటైనా చెప్పలేదమ్మా. బయటికి వెళ్ళిన తర్వాతైనా ఒక ఫోన్ చేయాలి కదా, అది చేయలేదు. బావతోనే కదా వెళ్ళింది, ఇబ్బంది ఏముంది, వచ్చేస్తారులే. అన్నిటికీ అలా టెన్షన్ పడితే అలా అమ్మా. మీరు అలా ప్రశాంతంగా ఉండండి. మేము వెళ్ళా జ్యోతిష్యుడితో మాట్లాడి ఆ అక్క వాళ్ళని తీసుకొని వస్తాం. పదభూమి. అర్థం చేసుకునే బిడ్డలు పుట్టారు తులసి. లేదంటే ఒక పసిబిడ్డను అంత దారుణంగా చేశారా? మీరేం మనుషులని వాళ్ళు మాట్లాడితే మనం సమాధానం చెప్పగలమా? బిడ్డల విషయంలో మనం ఎప్పుడూ అదృష్టవంతులమేనండి. ఆ తొలి బిడ్డ విషయంలోనే మనం తప్పు చేశాం. అప్పుడే దానికి జరిపించవలసిన కార్యక్రమాలన్నీ జరిపించేసి ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు. సరే, జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళారు కదా, ఆయన ఏ పరిష్కారం చెప్తారో చూసి అది ఆచరిద్దాం. ఆ నర్స్, మెడిసిన్ రాస్తాను, దాని తర్వాత కట్టండి. ఓకే సార్. ఆవిడికి ఇప్పుడు పెద్ద ప్రమాదం ఏమీ లేదు, అంతా బానే ఉంది. మెడిసిన్స్ ఇస్తాను, కాసేపట్లో స్పృహలోకి వస్తుంది. అలాగే డాక్టర్. ఇంతకీ ఈ పేషెంట్ ఎవరు జాయిన్ చేశారు? ఎవరో ఒక ఆటో అతను జాయిన్ చేశారు సార్. బయట వెయిట్ చేస్తున్నారు. డాక్టర్, వాళ్ళకెలా ఉంది? ఆ యాక్సిడెంట్ పేషెంట్స్ ఇద్దరిని జాయిన్ చేసింది మీరేనా? అవును సార్. వాళ్ళు మీకేమవుతారు? నాకేమీ కార్ సార్. నేను ఆటో పెట్టుకుని ఆటో స్టాండ్లో ఉన్నాను. ఈ లోపల వీళ్ళ కారుకి బైక్ ఏదో అడ్డం వచ్చింది. అది తప్పించిపోయి వీళ్ళు పక్కనే ఉన్న డివైడర్కి కొట్టుకున్నారు. కారు తిరగబడింది. ఆ బైక్ వాళ్ళకి కూడా దెబ్బలు బాగా తగిలాయి. కానీ వాళ్ళు భయంతో పారిపోయారు. చూస్తే ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. సరే, ముందు హాస్పిటల్లో జాయిన్ చేద్దామని నేనే తీసుకొచ్చాను సార్. వెరీ గుడ్. ఒక మనిషి ఆపదలో ఉన్నప్పుడు సాటి మనిషి చేయాల్సింది ఫస్ట్ ఎయిడ్. అదే మానవత్వం అనిపించుకుంటుంది. మీకు సంబంధం లేని ఇద్దరు ప్రాణాలను కాపాడారు. మీరింత దూరం తీసుకొచ్చారు, చాలా గ్రేట్. మీరు కావలసిన డబ్బులు నేను అరేంజ్ చేస్తాను. అవసరం లేదు. మానవత్వంతో మీరు హాస్పిటల్లో జాయిన్ చేశారు. వాళ్ళకి కావాల్సినవి నేను చూసుకుంటాను. మీరెళ్ళిక మీ పని చూసుకోండి. సరే సార్. ఓకే, వెరీ గుడ్. స్వామి, ఏం కావాలి? మా ఇంట్లో ఒక సమస్య ఉంది స్వామి, అది మీకు చెప్పుకుందామని వచ్చాం. జాతకాలు తెచ్చారా? ఇదిగోండి స్వామి.